బ్రహ్మంగారి మఠంలో జగనన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన బ్రహ్మంగారి మఠంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తమ నాయకుని ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల రత్నకుమార్ ఆధ్వర్యంలో తమ నేత జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి మండల కేంద్రంలో భారీ కేక్ను కట్ చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన శుభసందర్భంగా ఈరోజు మన మండలంలోని దగ్గర ఈరోజు 10 గంటకు అందరూ మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన దూరం ఆరోగ్యం ఉంది. మళ్ళా భవిష్యత్తులో 2 సంవత్సరాలు మళ్ళా సీఎం అవుతామని మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కోరుకుంటూ ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలని బ్రహ్మంగారి దయా ఆయన ఆశీర్వాదంతో మళ్ళా ఆయన సీఎం అయిన మరుసటి రోజే మళ్ళా ఇదే చంద్రశేఖర్తో మనం ఆయన మళ్ళా కేక్ కట్ చేసి సీఎంగా బహుమానంగా మనం చేస్తామని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. Disember 21 వచ్చేదేంటి మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సంక్రాంతి, ఉగాది పండుగల కంటే కూడా ఎక్కువ ఈ యొక్క జన్మదిన వేడుకల్లో బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో అసెంబ్లీ కార్యక్రమాలు పెట్టి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలిపిన ఘనత చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. మరి మనం చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసాం. మరి ఇటువంటి స్పందన, అభిమానం ఏ ఒక్క నాయకుడికి లేదు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారం లేదు, లేకుండా కానీ కూడా ఎక్కడికి వెళ్ళా కానీ ఆయన జనాన్ని చూసి కుటుంబ నాయకులు ఎత్తుకుంటున్నారు. అంటే ప్రజలలో ఆ యొక్క కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి ఆయన కులాలు చూడలే, మతాలు చూడలే, రెడ్డి ముక్కు పెట్టలే, ఏ ముక్కు పెట్టలే. అయినా కానీ అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఉన్న పార్టీలకు అతీతంగా చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడు తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం రెడ్డి ముక్కు రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, కేవలం పచ్చ సాధింపులు మాత్రమే నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. మరి అదే రంగంలో చూస్తున్నాం, ఎక్కడ ఏం లేకుండా కావాల్సిన ఎరువు దొరకవు, కానీ మధ్య మాత్రం ఎతకవచ్చింది చేతులు వచ్చింది. మరి రైతులకు వచ్చినట్టు కానీ ఏమైనా మరి అన్ని రకాల ఈరోజు మనం చూస్తాం, రైతుల పని చూస్తున్నాం. అగమ్య గోచరంగా ఉంది. రైతులు గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు, పండించడానికి నాదులు లేడు. ఈరోజు ఉల్లి కానివ్వండి, అరటి కానివ్వండి, ప్రతి ఒక్క పంట కూడా టమోటాలు కానివ్వండి మరి ఏట్లో పడేస్తున్నారు, పశువులకు మేతగా పెడుతున్నారు తప్పక దానివల్ల ఏం చేస్తున్నారు. మరి మనం చూసాం, మనం ఎక్కువ ఈ యొక్క మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 60,000 ఎకరాలు వరి పండిస్తున్నాం. మరి ఈరోజు దాదాపు 10 సంవత్సరాల కింద ఏ రకంగా ఉన్నాయో ఎక్కువ లేరు, కానీ ఖర్చులు మాత్రం రెండంతలు అయినాయి. దానివల్ల రైతులు పడేవారికి కూడా ఉండేదానికి లేకున్నారు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. మరి అదే రకంగా చూసే ఉల్లికి వచ్చేసి హెక్టార్కు 50 పెంచుతుందని మాసం నేను మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కలెక్టర్ గారిని, అధికారులందరికీ వచ్చినాం, చెప్పారు ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇంతవరకు జీవకుండా నేను అక్కడ మర్చిపోయినాను. కేవలం అబద్ధాలతో బతకాలనుకుంటున్నాను. అబద్ధాలు చాలా రోజులు నమ్మరు ప్రజలు. ఒకసారి నమ్ముతారు, మోసపోతారు, రెండోసారి నమ్ముతారు, మోసపోతారు, మూడోసారి పొరపాటు కూడా. ఈ యొక్క ప్రజలు అతి తొందరలోనే ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు భావన అయ్యేదానికి ప్రజలు సిద్ధంగా ఉండడం. ఈరోజు
ప్రతి ఒక్క గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదే రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 7 మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ లో ప్రైవేట్ పరం చేయాలా ఈ పద్ధతిలో వారికి కావాల్సినటువంటి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీద చేయబోతున్నారు. దాని వ్యతిరేకంగా కూడా ప్రతి గ్రామ పంచాయతీ దాదాపు 1 కోటి సంతకాలు పెట్టి మన గవర్నర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మున్సిపాలిటీ ప్రతి ఒక్క వార్డులో ఈ యొక్క రిజల్యూషన్ పాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. అదే రకంగా మరి ఈ యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి దానికి వ్యతిరేకంగా కూడా తీర్మానాలు చేయడం జరిగింది. అదే కాదు, ముఖ్యంగా మన ప్రాంతంలో మనం చూస్తున్నాం ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ ఉన్నాయి, గ్రామీణ ఉపాధి పథకం. ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 90% సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేవలం 10% స్టేట్ గవర్నమెంట్. అట్లాంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% కేంద్రము, 40% రాష్ట్రాల్లో ఎందుకని ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ పోయి. మరి ఈ పరిస్థితిలో ఎంతో అధికమైన భారం పడుతుంది. అటువంటి ప్రతిపాదన కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలు కూడా డిమాండ్ మనం చూస్తున్నాం. ఎక్కడ వెళ్ళా కానీ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో అక్కడ ఇక్కడ రక్తం పోతుంది. ఎక్కడికి వెళ్ళా కానీ తనలో కొందరిలో ప్రజల ఆశీర్వాదమే ఆయనకు 29లో కానీ 28లో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపు 177కు ప్రజల ఆకాంక్ష ఆ రకంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా ఈ కుటుంబీకులకు కూడా మళ్ళీ జగన్ వస్తే మాకు అన్ని రకాల సంక్షేమాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.